హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్‌లో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? సగ్గుబియ్యం చెక్కలండి. ఈ సగ్గుబియ్యం చెక్కలనేవి అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చెక్కలు అనంగానే చాలామంది గట్టిగా వచ్చేస్తున్నాయి అనుకుంటారు కదా! ఈ వీడియోలో కొన్ని మంచి టిప్స్‌తో అయితే నేను చూపిస్తున్నానండి. అనేవి మంచి క్రిస్పీగా అలాగే గుల్లగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయేలాగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బేషన్ తీసుకోవాలి. తర్వాత ఒక 5-6 గంటలు సగ్గుబియ్యంని బాగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు వరకు సగ్గుబియ్యంని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పెసరపప్పుని కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెక్కలు చేసుకోవడం కోసం పిండిని కలుపుకుందాము. ఒక బేషన్ తీసుకుని అందులో 1 డబ్బా వరకు జల్లించి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి 1 కప్పు వరకు సగ్గుబియ్యంని వేసుకోవాలి. అండ్ అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని కూడా వేసుకోవాలి. మీకు పెసరపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు వేసుకున్నా పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు 1 గుప్పెడు వరకు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం 1 పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ముద్దగా నూరుకుని పెట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి, ఈ మొత్తం మిశ్రమాన్ని ఓన్లీ పొడి పిండితో వాటర్ వేయకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్ల విధంగా ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ వేసింది క్లిప్ అనేది మిస్ అయింది. అండ్ అలాగే దీనిలో బాగా కాగినటువంటి ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నట్లయితే చెక్కలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు పిండిని హాట్ వాటర్తో పిండి మొత్తాన్ని బాగా తడుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ పిండిని వాటర్తో ఈ విధంగా తడుపుకుని ఇలా ప్రెస్ చేస్తూ ఒక 5 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ని పోసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్తో పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చెక్కలు గట్టిగా వస్తున్నాయి అంటే అవి మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి. ఈ విధంగా మనం పిండిని వేడి నీటితో అలాగే బాగా మరిగించినటువంటి ఆయిల్ని వేసినట్లయితే చెక్కలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ కొన్ని చెక్కలు చేసుకోవడం కోసం కొంచెం పిండిని తీసుకుని మిగతా పిండి మొత్తాన్ని ఒక తడి క్లాత్ని కప్పేసి పెట్టుకుంటే పిండి అనేది డ్రై అయిపోకుండా అలాగే చెక్కలు గట్టిగా అవ్వకుండా మంచి క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. మనకి చెక్కలు అనేవి ఏ సైజులో కావాలో ఆ సైజును బట్టి మనం పిండిని బాల్స్ లాగా చేసుకుని ఇలా పూరీ ప్రెషర్లో కానీ లేదంటే చేతితో అయినా సింపుల్గా చెక్కలు అనేవి ఒత్తుకోవాలి. పూరీ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా పైన ఒక కవర్ వేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక చెక్కలు అనేవి షేప్ బాగుంటుంది అండ్ ఈజీగా 1 గంటలో ఎన్ని చెక్కలైనా మనం ఈజీగా శ్రమ ఏమీ పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు.
ఇలా ప్రెస్ చేసుకున్నటువంటి చెక్కని ఒక తడి క్లాత్ మీద గట్టిగా పిండేసి వేసుకుంటే సరిపోతుంది. ఒక వాయికి సరిపడా చెక్కలు అనేవి మనం ప్రిపేర్ చేసేసుకుని ముందు పక్కన పెట్టేసుకుందాము. అప్పుడైతే మనం సింగిల్గా అయినా మనం చెక్కల్ని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు చెక్కలు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చెక్కలు అనేవి మనం పిండిని చెక్కల మాదిరిగా ప్రెస్ చేసుకున్నాం కదా, ఈ ప్రెస్ చేసుకున్నటువంటి చెక్కలని ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్లో వేయగానే వెంటనే పైకి అయితే తేలుతున్నాయి కదా. ఇప్పుడు వెంటనే గరిటెతో కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుకుంటూ చెక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చెక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి. చెక్కల పైన ఆయిల్ అనేది బుడగలుగా నురుగంతా ఆగిపోయింది కదా. ఇలా ఆగిపోయింది అంటే చెక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఈ చెక్కలు అనేవి ఎక్కువ కలర్ రాదండి, మనం ఎందుకంటే సగ్గుబియ్యం యాడ్ చేసాం, అలాగే బటర్తో పిండిని కలిపాం కదా. సో ఇలా చేయడం వల్ల చెక్కలు అనేవి మరీ రెడ్ కలర్లో రావు, అలా అని వేగకుండాను ఉండవండి. మంచి గోల్డెన్ కలర్ లాగా, లైట్ గోల్డెన్ కలర్ లాగా వస్తాయి. ఈ విధంగా చెక్కలు అనేవి ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సగ్గుబియ్యం చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం సగ్గుబియ్యం చెక్కలు స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.